పాఠశాల భవన నిర్మాణ గుత్తేదారుకు బిల్లు మంజూరు కోసం 50,000, 10 ఏళ్ల నాటి బార్ లైసెన్సుకు సంబంధించి జిరాక్స్ కాగితం ఇవ్వడానికి 1,500 లంచం తీసుకుంటూ డిప్యూటీ ఇంజనీరు, సీనియర్ అసిస్టెంట్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఈ ఘటనలు జరిగాయి. ఆదిలాబాద్లో మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణం కోసం ప్రభుత్వం 2 కోట్లు మంజూరు చేసింది. సకాలంలో బిల్లుల చెల్లింపుల కోసం తనకు 2 లక్షలు ఇవ్వాలని ఈడబ్ల్యూఐడిసి విభాగంలో పనిచేసే డిఈ జిన్నంవార్ శంకర్ డిమాండ్ చేశారు. గుత్తేదారు అంగీకరించకపోవడంతో బిల్లు చెల్లింపునకు ఇబ్బంది పెట్టారు. చివరికి ₹1,00,000 తీసుకునేందుకు అంగీకరించి అడ్వాన్స్గా 50,000 చెల్లించాలని స్పష్టం చేయడంతో గుత్తేదారు ఏసీబీని ఆశ్రయించాడు. పట్టణంలోని సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో పాఠశాల నిర్మిస్తున్న స్థలంలో గుత్తేదారు నుంచి శంకర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్, సిఐ జాన్ రెడ్డి పట్టుకున్నారు. 10 ఏళ్ల నుంచి ఓ బార్ మూతపడి ఉండగా పునరుద్ధరణ యత్నాల్లో ఉన్న దాని యజమాని ఖమ్మంలోని అబ్కారీ జిల్లా కార్యాలయానికి వచ్చి తన లైసెన్స్ తాలూకు జిరాక్స్ కాపీ కావాలని అడిగారు. ఉచితంగానే ఇవ్వాల్సి ఉన్న అక్కడ సీనియర్ అసిస్టెంట్ బుక్య సోమ్లా నాయక్ 2,000 లంచం డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేను, 1,500 ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని బార్ యజమాని అనిషా అధికారులకు చెప్పారు. ఆ కార్యాలయం ఆవరణలో నగదు తీసుకుంటుండగా డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో ఏసీబీ బృందం సోమ్లా నాయక్ను పట్టుకుంది.